ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎటువంటి ప్రలోభాలకు గురి కావద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పిలుపునిచ్చారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపట్టారు. ఓటుపై అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రుడా చిల్డ్రన్స్ ఏరియాలో సభను నిర్వహించారు. విశాఖ జిల్లాలో గత ఎన్నికల్లో 67.8% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈసారి 80% పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజలకి అలాగే ఆఫీసర్స్కి విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఇంతకుముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ గారి స్పీచ్ కూడా చూశారు. మనకి మోటో అంటే థీమ్ ఆఫ్ ది నేషనల్ ఓటర్స్ డే వచ్చేసి నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. అంటే ఓటింగ్ మించింది ఏదీ లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అన్న ఒక స్పిరిట్తో ఒక థీమ్తో ఈరోజు మనం దేశమంతా ముందుకు వెళ్తూ ఉంది. దీనికి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుకు ఉపయోగించుకొని తమ డెసిషన్ ఇస్తే కానీ అది పూర్తి కాదు అన్న ఉద్దేశాన్ని ముందు తీసుకెళ్లే విధంగా నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే కాన్సెప్ట్ని ముందు తేవడం జరిగింది. ఇందులో ఇంక్లూజివిటీ అంటే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి అన్న ఒక ఇంక్లూజివిటీ కాన్సెప్ట్ని ముందు పెట్టడానికి ఆ విధంగా మనకి థీమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు మనకి జేసీ గారు, డిఓ గారు చెప్పారు, మన జిల్లాలో లాస్ట్ టైం మనకు ఆల్మోస్ట్ 67.5% ఓటు మాత్రమే మనకు నమోదైంది. అందులో కొన్ని కాన్స్టిట్యున్సీలు చూసుకుంటే వెస్ట్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 58% మాత్రమే నమోదైంది. సమ్ ఆడ్ ఫిగర్ ఉంటుంది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే అర్బన్ అభ్యర్థి ఏదైతే మనకు చెప్పుకుంటున్నామో అంటే చాలా అఫ్లూయెంట్ సెక్షన్స్ నివసిస్తున్న సిటీస్లో ఎడ్యుకేటెడ్ యూత్, ఎడ్యుకేటెడ్ సిటిజన్స్ ఉంటున్న సిటీస్లో మరి ఎందుకో లాస్ట్ 2-3 డికేడ్స్గా గమనిస్తే ఒక రకమైన అభ్యర్థి అంటే స్టేయింగ్ అవే ఫ్రమ్ ది ఎలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది, విచ్ ఈజ్ నాట్ ట్రూలీ ఏ గుడ్ థింగ్ ఫర్ ది డెమోక్రసీ. ఎందుకంటే మనకి డెమోక్రసీలో 100% కూడా మనకి ఒపీనియన్ ఇచ్చినప్పుడే అది మనకు ఒక స్ట్రాంగ్ అండ్ వైబ్రెంట్ డెమోక్రసీ అనేది మనం ఒక స్ట్రాంగ్ అండ్ వైబ్రెంట్ డెమోక్రసీని మనం చూసుకోగలుగుతాం. కాబట్టి దయచేసి ఆ అర్బన్ అభ్యర్థిని అనేది మనం తొలగించేసి ఖచ్చితంగా కూడా మనం ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైం మనం ఏపీలో 80% యావరేజ్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా అదే యావరేజ్ ఈసారి విశాఖపట్నంలో మనం అందరం కూడా చెయ్యి కలిపి అందరం కూడా విశాఖపట్నంలో 80% టార్గెట్ చేసుకొని మనం అచీవ్ చేయగలుగుతామని చెప్పేసి భరోసాగా మీ అందరూ కూడా కోరుతున్నాను. అలాగే ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్లో మనకి కీలకమైన వ్యక్తులు వచ్చేసి బిఎల్ఓలు. మనకి ఎలాగైతే మనకి అంటే మేజర్గా 3 ప్రాసెస్ నేను ఇంపార్టెంట్ చెప్తూ ఉంటాను. ఒకటి ఎలక్టోరల్ రోల్, ఒకటి తర్వాత ప్రిపేర్డ్నెస్ ఫర్ ది ఎలక్షన్స్, తర్వాత మనకి ద డే ఆఫ్ ఎలక్షన్స్ అండ్ ద డే ఆఫ్ రిజల్ట్స్. అంటే ఈ 3 అంటే మనకి ఎలక్టోరల్ రోల్లో మేజర్ రోల్ వచ్చేసి బిఎల్ఓస్, అలాగే బిఎల్ సూపర్వైజర్స్, అలాగే పార్ట్లీ మనకు బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా, అలాగే పొలిటికల్ పార్టీస్ వీళ్ళందరూ కలిసి మనకి ప్రాపర్గా మనకి ప్యూరిఫికేషన్ చేసినప్పుడే ఒక మంచి రోల్ తయారవుతుంది. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉంచాలి, అర్హత లేని వ్యక్తికి ఓటు హక్కు తొలగించాలి. అలాగే మార్పులు చేర్పులు ఏదైనా ఉంటే అవి ఓటర్ల సహాయంతో డాక్యుమెంటేషన్ తీసుకొని మార్పులు చేర్పులు చేయాలి. ఆ విధంగా మనం ప్యూరిఫై చేసుకోగలిగినప్పుడు ఖచ్చితత్వం వస్తుంది. మనకి ఎప్పుడైతే ఆ ఓటర్ లిస్ట్కి శాంక్టిటీ ఉంటుందో ఖచ్చితంగా ఆ రోజు ఆ పోలింగ్ చేసిన ప్రతిలో ఓటర్ కూడా ముందుకు వచ్చి ఓటు వేయడానికి ఆసక్తి చూపుతాడు. బిఎల్ఓ వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. అండ్ మీ చేసిన కృషి వల్లే ఈరోజు నేను ఖచ్చితంగా మాట చెప్పగలుగుతాను. మనకు ఈరోజు ఐ థింక్ లాస్ట్ ఇయర్ కూడా మనం చాలామంది మీట్ చేసాం, అగైన్ వీఆర్ హియర్. బట్ ఈ ఇయర్ అనేది ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే వీఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్. 2024 ఎలక్షన్స్, బోత్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్. కొన్ని రోజుల్లో మనకి కొన్ని వారాల్లో ఆర్ మేబీ మ్యాక్సిమం ఒక మంత్లో మనకి నోటిఫికేషన్ రావచ్చు. మనం అందరూ ఎలక్షన్ పని మీద ఉంటాం. మనకి జనరల్గా లాస్ట్ ఒక 2-3 ఎలక్షన్స్ చూస్తే 2014లో ఆఫ్టర్ 1984 మనకి మ్యాక్సిమం ఓటర్ టర్న్అవుట్ అనేది
ఇండియా ఫుల్ కంట్రీలో నియర్లీ 66% ఓటర్ టర్న్అవుట్ అనేది మనం సాధించగలిగాం ఫుల్ కంట్రీలో. మన వెరస్ వీవర్ అరౌండ్ ఆంధ్రప్రదేశ్ ఒక 74% వరకు మనం టర్న్అవుట్ అనేది 2014లో. 2019కి వస్తే అగైన్ 2019లో ఆల్ ఇండియా మళ్ళీ రికార్డ్ 67, యావరేజ్ కన్నా తక్కువ, బట్ ఓవరాల్ ఈజ్ ఓకే. బట్ జనరల్గా మనకి మన మేజర్ ఫోకస్ ఏమి ఉండాలంటే మనది అర్బన్ ఏరియా, జనరల్గా అర్బన్ అపతి అని మనం ఎక్కువ మాట్లాడతాము. అర్బన్ అపతి అనేది ఈజ్ నాట్ 100% ఫినామినల్. మన సైడ్ నుంచి మన ఓటర్ జాబితాని 100% పర్ఫెక్ట్గా ఉంటే అండ్ మ్యాక్సిమం ఓటర్స్కి మనం ఫెసిలిటేట్ చేస్తే ఐఎమ్ 100% షూర్ వీ విల్ బీ ఏబుల్ టు క్రాస్ ద యావరేజ్ ఆర్ బీ అబౌవ్ ద యావరేజ్ ఈజీలీ. ఇప్పుడు మన దాంట్లో చూస్తే మీరందరూ బిఎల్ఓస్ చాలామంది ఉన్నారు. మనం ఇంటింటికి వెళ్ళినప్పుడు చాలామంది పేరు మళ్ళీ మళ్ళీ వచ్చాయి. ఒక బూత్ నుంచి ఇంకొక బూత్కి షిఫ్ట్ అయ్యారు, బట్ అక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. డెత్ అయిన వాళ్ళు కంటిన్యూ చేసాం. లాట్ ఆఫ్ రిమూవల్ వీ డిడ్, లాట్ ఆఫ్ న్యూ ఓటర్స్ వీ హ్యావ్ యాడెడ్. సో ఈ ప్యూరిఫికేషన్ అనేది జరిగింది. బట్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అందరూ ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు బిఎల్ఓస్గా ఉన్నప్పుడు ఓటర్స్కి ఫెసిలిటేషన్ మన ఇప్పుడు ఎలక్షన్ టైంలో మనకి ముందు బూత్ ఈ స్లిప్స్ అనేది ఇస్తాం. ఏ ఏరియాలో మీకు ఓట్ వేయాలి, ఎక్కడ అది అడ్రస్, మీరు అది ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ అ పర్సన్ కమింగ్ అవుట్ అండ్ ఓటింగ్. చాలామంది నేను చెన్నై నుంచి వచ్చాను. అక్కడ జనరల్గా ఎవ్రీ ఎలక్షన్స్లో సమ్ సెలబ్రిటీ విల్ కమ్ అవుట్ అండ్ సే నేను ఓటు వేయడానికి వచ్చాను, బట్ నా ఓటు లేదు, నా ఓటుని తొలగించారు. అండ్ దెన్ ద హోల్ నేషనల్ మీడియా విల్ కవర్ ఇట్. ఓటు జనరల్గా తొలగించరు, వేరేదో ఒక పోలింగ్ స్టేషన్లో ఆయన ఓటు ఉంటుంది. ఆ సేమ్ స్ట్రీట్లో 2-3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నప్పుడు వేరే పోలింగ్ స్టేషన్లో ఉంటుంది, ఎవరు ఫెసిలిటేట్ చేయలేదు. హీ హాజ్ టోల్డ్ అండ్ హీ హాజ్ లెఫ్ట్ హోమ్. ఆయన ఓట్ హక్కుని హీ డిడ్ నాట్ కాస్ట్ హిజ్ ఓట్. అలాంటి ఏం జరగకుండా ఈసారి చూసుకోవాలి. మన ఇండియా బాగా హ్యూజ్, వీ హ్యావ్ ఫాలోడ్ అ వెరీ హ్యూజ్ జర్నీ. ఫస్ట్ ఎలక్షన్స్లో మనం ఎట్లా బాక్సెస్ అనేది పెట్టాం. నాట్ ఒక్క బాక్స్లో అందరూ ఓటు వేయడం కాదు. అప్పుడు 85% ఇల్లిటరేట్ పాపులేషన్ ఉన్నప్పుడు ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక్కొక్క బాక్స్ పెట్టి ఆ పెద్ద సింబల్ దాంట్లో అందించి కలర్ వేరు వేరు పెట్టి మీకు ఈ క్యాండిడేట్ నచ్చితే అక్కడ పెట్టండి. సో నియర్లీ ఒక 10 క్యాండిడేట్ ఉంటే 10 బాక్సులు ఉంటాయి. 10 బాక్సులు ఒక్కొక్క బాక్స్లో ఎవరుందో అది సెపరేట్గా ఎంటర్ చేయడం. అప్పుడున్న పరిస్థితికి అది. ఇప్పుడు వీ హ్యావ్ కమ్ టు అ పాయింట్ వేర్ ఈవీఎంస్, వీవీప్యాట్స్ మళ్ళీ ప్రింట్ అవుతుంది. ఇది మాత్రం కాకుండా మనకి ఇప్పుడు హోమ్ ఓటింగ్, ఇంటికి వెళ్ళి మన డిసేబుల్డ్ పీపుల్, మన ఓల్డ్ పీపుల్ ఎవరెవరికి మనం ఓట్, దే ఆల్సో హ్యావ్ ద రైట్ టు ఓట్, బట్ బికాస్ ఆఫ్ సమ్